అది ఒక సాయంత్రం. ఆ రోజు సముద్రంలో చాలా పెద్ద తుఫాను వచ్చింది. గాలి బలంగానూ, అలలు వేగంగానూ ఒడ్డు వైపునకు విసిరాయి. అలలతో పాటు వేలాది నక్షత్రపు చేపలు, స్టార్ఫిష్ కూడా ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. కొద్దిసేపటి తరువాత తుఫాను శాంతించింది. కాని తీరమంతా నక్షత్రపు చేపలతో నిండిపోయింది. ఎండ తీవ్రత పెరగడంతో నీరు లేక ఆ చేపలన్నీ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. అటుగా వచ్చిన ఓ చిన్నారి అది చూసి చలించిపోయింది. వెంటనే ఒక్కొక్క నక్షత్రపు చేపను చేతుల్లోకి తీసుకుని తిరిగి సముద్రంలోకి విసిరేయడం మొదలుపెట్టింది. ఆమె చేస్తున్న పనిని గమనించిన ఒక వృద్ధుడు దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు. పాపాయి, ఈ సముద్ర తీరం నిండా వేలకొలది నక్షత్రపు చేపలు ఉన్నాయి. నువ్వు ఒక్కొక్కటిగా విసిరితే వాటన్నిటినీ ఎలా కాపాడగలవు? నీ ప్రయత్నం వల్ల పెద్దగా ఉపయోగం ఏముంటుంది అని అపహాస్యం చేశాడు. దానికి ఆ చిన్నారి ఏమాత్రం నిరుత్సాహపడకుండా, వాటన్నిటినీ నేను కాపాడగలనో లేదో నాకు తెలియదు తాతయ్య అని చెప్పి కింద ఉన్న మరో నక్షత్రపు చేపను తీసుకుని సముద్రంలోకి విసిరింది. ఆపై చిరునవ్వుతో, కాని నేను ఈ ఒక్క చేప ప్రాణాన్ని కాపాడగలను. దీని జీవితంలో నేను మార్పు తీసుకురాగలను అని చెప్పింది. ఆ చిన్నారి పట్టుదలను, ఉదాత్తమైన ఆలోచనను చూసిన మిగతా పిల్లలు కూడా ఉత్సాహంగా వచ్చి ఆమెతో చేతులు కలిపారు. అందరూ కలిసి ఒక్కొక్కటిగా నక్షత్రపు చేపలన్నిటినీ సురక్షితంగా సముద్రంలోకి చేర్చారు. కథలోని నీతి, మోరల్ ఆఫ్ ద స్టోరీ: చిన్న ప్రయత్నం, గొప్ప మార్పు. మనం చేసే సహాయం ఎంత పెద్దది అని ఆలోచించాల్సిన అవసరం లేదు. అది చిన్నదైనా సరే, ఎదుటివారి జీవితంలో అది గొప్ప మార్పును తీసుకురాగలదు. ప్రారంభం నీతోనే. ఏదైనా మంచి పనిని మొదట నువ్వే ప్రారంభించాలి. నీ పనిలో నిజాయితీ, పట్టుదల ఉంటే నిన్ను చూసి ఇతరులు కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తారు. Enjoying the story? Subscribe to Mangama Stories for more. Ring the notification bell so you never miss an upload. Your likes and comments on our videos help us create more great content.